హాయ్ నమస్తే వెల్కమ్ టు మై రెమిడియా నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే పోలింగ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఏ పార్టీ సత్తా ఎంత, ఏ పార్టీ ఓటమి అంచుల్లో ఉంది అన్నది పిక్చర్ క్లారిటీ వస్తుంది. ఈ నేపథ్యంలో సర్వేల సీజన్ కూడా నడుస్తుంది. ఇప్పటికే లోక్ పోల్ జన్మత్ సర్వే, తర్వాత ఆత్మసాక్షి, ఫోరెన్సిక్ ఇట్లా పలు సర్వేలు కూడా ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మునగాడు అని చెప్పి తేల్చి చెప్తున్న తరుణంలో లేటెస్ట్గా టైమ్స్ నౌ అంటే గత నెల రోజులుగా తీసుకుంటున్న శాంపిల్స్ అన్నింటిని కూడా బయటపెట్టింది. ఇందులో అంటే ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్పి టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది అనమాట. ఇది ఒక్కటే కాదు, రీసెంట్గా అంటే పెన్షనర్ల ఇష్యూ వెలుగులోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ఏదైతే అంటే టీడీపీ ఒత్తిళ్ల మేరకు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిందో దాంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వన్ సైడ్ అయినట్టు కూడా పలు సర్వేలు చెప్తూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు సైతం కూడా వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది, అది 5% కావచ్చు 10% కావచ్చు, ప్రస్తుతానికి అంచనా లేకపోయినా కూడా పెద్ద ఎత్తున వైసీపీకి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి మనం టైమ్స్ నౌ సర్వే ఏం చెప్పింది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర మొనగాడు జగనే నో డౌట్, వారం రోజుల్లో టీడీపీకి తగ్గిన 5% ఓట్లు. టైమ్స్ నౌ లేటెస్ట్ సర్వేలో సంచలన విషయాలు. టీడీపీకి 5% ఓట్లు తగ్గడమే కాదు, సిద్ధం సభల తర్వాత వరుసగా జరిగిన పరిణామాల క్రమంలో వైసీపీ ఓట్ షేర్ గతంలో అంటే 49.93% ఉన్న ఓట్ షేర్ కాస్త 10%కి పెరిగిందని చెప్పి కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. 60% దగ్గరగా వైసీపీ వచ్చేసిందని చెప్పి కూడా చెప్తా ఉన్నాయి. ఒకసారి టైమ్స్ నౌ సర్వే ఏం చెప్పిందో చూద్దాం. ఇది వైసీపీ అంటే దేశవ్యాప్తంగా చేసిన సర్వే శాంపిల్స్ అనమాట. శాంపిల్ సైజ్ 2,71,892. ఫీల్డ్ సర్వే వచ్చేసి 85%, టెలిఫోనిక్ సర్వే వచ్చేసి 15%. డ్యూరేషన్ 1 మంత్ అంటే ప్రస్తుతం అంటే మనం ఏప్రిల్ 5వ తారీఖున ఉన్నాం, అంటే మార్చి 5వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జరిగిన సర్వే సారాంశం ఏంటంటే ప్రస్తుతం అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి 21 నుంచి 22 పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 3 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి టైమ్స్ నౌ ఈటీజీ సర్వే వేసిన అంచనా అనమాట. వీళ్ళు మొత్తం ఎంత అంటే 210 సీట్లలో సర్వే చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు కీలకంగా మారిందనమాట. BJP, but TDP, JSP getting 3 to look on the recap. Let's take a look at what's happening in Andhra Pradesh. 21 to 22 seats going to the YSRCP, 3 to 4 seats to the TDP, JSP, BJP alliance here, 0 to the BJP, but TDP, JSP getting 3 to 4 seats. That's the way it's stacked. Let's also look at సో ఇదే అనమాట టైమ్స్ నౌ ఈటీజీ సర్వే సారాంశం. ఇకపోతే అంటే బీజేపీకి గతంతో పోలిస్తే 0.75 ఓట్ పర్సెంట్ కాస్త 2%కి పెరిగే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా ఎంతో కొంత ఓట్ షేర్ పెరుగుతుందేమో తప్ప సీట్లు అయితే వాళ్ళకి ఈ ఎన్నికల్లో వచ్చే అవకాశం లేదు. ఈ ఎన్నికల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది. లేటెస్ట్గా విశాఖ సీట్ను కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావుకు ఆ సీట్ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు టీడీపీ మీద. ఫైనల్గా ఏమవుతుందన్నది అది కూటమికి సంబంధించిన వ్యవహారం. బట్ ఏదైతేనేమి వైఎస్ఆర్సీపీకి మాత్రం 21 నుంచి 22 సీట్లు, ఇక్కడ క్రాస్ ఓటింగ్కి అవకాశమే లేదని టైమ్స్ నౌ సర్వే ఈటీజీ సర్వే తేల్చి చెప్పిందనమాట. దీంతోపాటు గతంలో రిలీజ్ అయిన డెక్కన్ 24 వాళ్ళ సర్వే కూడా చాలా అక్యురేట్గా ఉందనిపించింది. డెక్కన్ 24 రిలీజ్ మార్చ్ ఒపీనియన్ పోల్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్, డైవ్ ఇన్ టు అవర్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ఓటర్ సెంటిమెంట్ అండ్ ప్రొజెక్షన్ ఫర్స్ ది అప్కమింగ్ పోల్స్. సీట్ ప్రొజెక్షన్ వైఎస్ఆర్సీపీ 135 నుంచి 140 సీట్లు, టీడీపీ కూటమికి 35 నుంచి 40 సీట్లు వస్తాయి, కాంగ్రెస్కు 0, అదర్స్కు 0 సీట్లు. ఇక ఓట్ షేర్కు సంబంధించి తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి 51%, టీడీపీకి అంటే కూటమి మొత్తం అన్ని పార్టీలు కలిపి 46% సెక్యూర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఐఎన్సీ అంటే కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు పెరిగే అవకాశం ఉంది, ఇతరులకు 1% ఓట్లు పోలే అవకాశం ఉందని డెక్కన్ సర్వే అనమాట. సో మొత్తం మీద సర్వే ఏదైనా కూడా ఆంధ్ర మొనగాడు వైఎస్ జగనే అని చెప్పి తేల్చి చెప్తా ఉన్నాయి. వీటితో పాటు జన్మత్ పోల్ సర్వే కూడా రీసెంట్గా అంటే ఒక వారం రోజుల క్రితం విడుదలైంది. అందులో కూడా వైఎస్ఆర్సీపీకి ఆధిక్యత కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా దగ్గర 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పటికే అంటే కూటమిలో
సీట్ల సర్దుబాటు కాకపోవడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్లలో మార్పు ఉంటుంది, ఫైనల్గా అంటే బీఫామ్ ఎవరికి ఇస్తారు, నామినేషన్ ఎవరు వేస్తారన్న ఆసక్తి కూడా నెలకొంది. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు మారిపోయే అవకాశం ఉందన్న కథనాలు వినిపిస్తున్నాయి. సో ముఖ్యంగా అంటే కూటమిలో పీకులాడలే ఆ కూటమికి మైనస్గా కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మేమంతా సిద్ధం పేరుతో చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా బస్సు యాత్రల పేరుతో ఆయన ప్రచారానికి అనూహ్య స్పందన వస్తుంది. అందులో తామేం చేశాం, చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీలు ఇస్తున్నారని చెప్పి మొత్తం పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఓటర్లు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతోపాటు ఏప్రిల్ 1వ తారీఖున చోటు చేసుకున్న వాలంటీర్ వ్యవస్థ రద్దుతో పెన్షనర్లు అగచాట్లు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైనాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఓటు షేర్ భారీగా పెరగబోతుంది. వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. సో చూద్దాం మరి ఈ 40 రోజుల పరిణామాల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా, ప్రతిపక్ష పార్టీ ఏమైనా పుంజుకుంటుందా, ప్రతిపక్షాల కూటమి ఏదైనా పుంజుకుంటుందా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.